కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బి నోకైకి సంబంధించిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని షెడ్లు నిర్మించి దానిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఇదేంటని అడిగితే తమ దళిత బిడ్డలపై బలప్రయోగం చేస్తున్నారని ఆంధ్ర మాలమహానా నాయకులు సిద్ధాంతుల కొండబాబు అన్నారు. ఆ భూమిలో సర్వే నెంబర్ 90లోని 80 సెంట్లు బద్ద నోకైకి డి పట్టా ద్వారా ఇవ్వడం జరిగిందని, వారికి 2 కుమార్తెలున్నారని, ఆ భూమిని కొందరు ఆక్రమించి డాబా ముసుగులో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీఎస్పీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు మాట్లాడుతూ, అధికారం ఉంది కదా అని దళిత మహిళలపై ఇటువంటి చర్యలను సహించేది లేదని, దళితుల భూమిని ఆక్రమించడం అన్నది సరైన పద్ధతి కాదని, ఇలాంటి చర్యల్లో అధికారులు కొమ్ము కాయడం అన్నది మరింత విడ్డూరమని, దళిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ కుమారి మాట్లాడుతూ, మా గుడిసెలో మేము నివసిస్తూ ఉంటే అధికారం అడ్డం పెట్టుకుని వారొచ్చి దౌర్జన్యం చేశారని, మా భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా తిరిగి తమపైన బలప్రయోగం చేస్తున్నారని, తమకు ఇదే జీవనాధారమే ఉందన్నారు. అధికారులకు ఈ విషయంపై ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదని, దయచేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాలమహానాడు నాయకులు సిద్ధాంతుల బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీములు. నా పేరు సిద్ధాంతుల కొండబాబు, ఆంధ్ర మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం నందు సర్వే నెంబరు 93లోని 15 ఎకరాల 41 సెంటు భూమి 1975లోని 20 మందికి లబ్ధిదారులకి ఆ భూమి సేద్యం చేసుకోవడానికి ఇచ్చారు. వాళ్ళ మెరక పొలాలు సాగు చేసుకుంటూ ఆ యొక్క భూమిని సేద్యం చేసుకుని దాని మీద జీవనోపాధం సాగించుకుంటున్నారు. ఆ యొక్క భూమిలోని సర్వే నెంబరు 93లోని 80 సెంట్ల భూమి బద్ద నోకరాజు అనే వ్యక్తికి అప్పట్లో 75 ఇవ్వడం జరిగింది. వాడికి 2 కూతుర్లు ఉండగా ఆ 2 కూతుర్లకి వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్లోని పంపకాల పారికత్తులు రాసుకోక ఒక కూతురికి ఇక్కడ ఈ యొక్క 80 సెంట్ల భూమి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 80 సెంట్ల భూమిలోనికి వాళ్ళ బంధువులను కానీ, వాళ్ళ బిడ్డలను కానీ, వాళ్ళ అల్లుల్ని కానీ, వాళ్ళకి సంబంధించిన ఎవరిని కూడా సైట్లో రాకుండాను ఇక్కడ 4-5 వ్యక్తులు ఏకమై దీన్ని ఆక్రమించుకుని దీనిపైన సెట్లు వేసుకుని బ్రాంతి సభ నిర్వహించు ఆల్కహాల్ ఇక్కడ వచ్చేపోయి ఆకలో మేము భోజనం వంట చేసుకుని అందరికీ ధన్యవాదాలండి. కూర్చున్న పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు తిరగట కుమారి. మరి మేము పాకలో వంట చేసుకుని భోజనం చేసి మేము నైట్ పడుకున్నాం. మా ఫ్యామిలీ అంతా కూడా మేము మా ఆడవాళ్ళు బయటికి లాక్కొచ్చి మీరు వస్తున్నారా, మిమ్మల్ని పెట్రోల్ వేసి తగలబెట్టేయమంటారా అలాగని మమ్మల్ని అంటే మేము వెళ్ళిపోయి బయటకు వచ్చేటప్పటికి మమ్మల్ని లాగి కొట్టి కింద పడిసి తొక్కి మిమ్మల్ని చంపేస్తానో, మీరు భూమిలోకి రానాకి లేదు, మీరు వెళ్ళిపోతారా లేకపోతే పెట్రోల్ వేసి తగలబెట్టేనా అని మమ్మల్ని ఎంతగానో దాడి చేశారు. మేము ఉన్నామని మీరే పడగొట్టేశారు. అలాగని ఆడ చెట్లు ఆడే పడగొట్టేసుకుని మళ్ళీ మా మీద దాడికి దిగి మమ్మల్ని కొట్టడం తిట్టడం మమ్మల్ని తగిలికిపోయారు. మేము ఎంతగానో పారిపోయాము. మా ఉన్నవాడు కూడా మా అమ్మకి కూడా హాస్పిటల్లో సాగు బతుకుల్లో ఉన్నారు. మరి చెయ్యిలు కూడా కోసేయడం, కొడుపు మెక్కాలి తొక్కేయడం, గుండ్లు మెక్కాలి తొక్కేయడం కింద చేశారు. వాళ్ళ సాగు బతుకుల్లో ఉన్నారు. కేసు కట్టమని అడిగినా కూడా కేసు కట్టలేదు. ఎంఆర్ఓ గారు, ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కాపులకు కూడా ఈ పేర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా కొమ్ము కాసి వీళ్ళకందరికీ ధన్యగా ఉండి మీరు ఉండండి అలాగని అన్నారు. పంచాయతీ వాళ్ళు కూడా వచ్చారు. మేము మొక్కలు వేసుకుంటుండగా మేము బతకడానికి మాకు దారి లేదండి, మీ కోళ్ళు పెట్టుకుంటామండి, వాళ్ళని ఖాళీ చేయించండి, మాకు బతికి ఆధారం లేదు. మేము పిక్కలు పండించుకుని 1 కేజీ 2 కేజీలు అమ్ముకుని మేము పైకి చేసుకుంటారని మేము ఎంతగానో ఏడ్చి అడిగినప్పుడు కూడా పంచాయతీ వాళ్ళు కూడా మీకు ఉండదు, ఎవరికి ఉండదు, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి. జై భీమ్. నా పేరు కండవల్లి లోవరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జు. ఈ గొడవ
ఒక 7 నెలల కాడి నుంచి నాకు తెలుసు. కానీ వాళ్ళ ఏదో పడుతున్నారని చెప్పేసి మనం అనుకున్నాం. ఎప్పుడు కూడా నేను ఇక్కడికి రాలేదు. కానీ ఈ ఇష్యూ అయితే మాత్రం ఒక దళితుల మీద ఒక దళిత భూమి లాక్కుని అధికారం ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ఆధిపక్షం చేసి వాళ్ళని కొట్టడం, ఒక దళిత మహిళలని కూడా చూడకుండా కొట్టడం, చాలా దౌర్జన్యంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కానీ నేను ఈవేళ వచ్చాను. ఎందుకు వచ్చానంటే రాత్రి 1:12 మధ్యలో కొంతమంది జనాలను తీసుకొచ్చి, రౌడీలను తీసుకొచ్చి, ఈ ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వీళ్ళని పాకలో పడుకుంటే పాము వస్తుందో పురుగు వస్తుందో చూడకుండా వాళ్ళ కుటుంబం ఇల్లు లేక ఇక్కడ పాకేసుకుని బతుకుతుంటే వాళ్ళని బయటికి లాగేసి ఏదో రకంగా బెదిరించి ఈ భూమిని ఆక్రమించేద్దాం అనుకుంటున్నారు. ఒకటే చెప్తున్నాను, భూమిని ఆక్రమించుకోవడానికి మీ తరం కాదు కదా, ఎవరి తరం కూడా అవ్వదు. అధికారులు ఎంఆర్ఓ గారు, పోలీసు డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఆవును తప్పుదారి పట్టించి వీళ్ళు తప్పుదారి తొక్కుతా వీళ్ళని ఇష్టం వచ్చినట్టు భయపంతులు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న చేబ్రోల్లో లోకల్గా ఉన్న కొంతమంది దళితుల్ని కూడా వాడుకుని వీళ్ళకు ఉండే హక్కుల్ని తోలనాడి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా అని వ్యవహారం చేస్తూ ఉన్నారు. చెప్తున్నాను, బహుజన్ సమాజ్ పార్టీ చూస్తా ఊరుకోదు. పిఠాపురం నియోజకవర్గంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అధికారులకి ఒకటే చెప్తా ఉన్నాను, నీతి నిజాయితీగా వాళ్ళకి హక్కులు ఎంతవరకు ఉన్నాయి లేవా అనేది గుర్తించి